ఈ టైం మార్నింగ్ టైం ఎందుకు అంటే మార్నింగ్ టైం మనకు 5 to 9 మన బ్రెయిన్ 100% చురుకుగా అంటే యాక్టివ్గా పనిచేస్తుంది. మనకు రోజులో బ్రెయిన్ వేవ్స్ 4 రకాల బ్రెయిన్ వేవ్స్ వస్తాయి. బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా అనేది. అంటే అదే మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకైనా పెట్టుకోవచ్చు. ఆ టైంలో సహజంగా మనకు బీటా వేవ్స్ ఉంటాయి. ఆ బీటా వేవ్స్ ఉన్నప్పుడు బాడీ మైండ్ రెండు కూడా బిజీగా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. కానీ మెమరీ అనేది అంత బాగా ఉండదు అప్పుడు నేర్చుకునేది. అదే ఈ 5:30కి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైము ఇది చాలా సహజంగా మనం ఏమీ ప్రయత్నాలు చేయకుండా సహజంగానే మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లో అంటే పీస్ఫుల్గా, కామ్గా, కూల్గా, రిలాక్స్డ్గా ఉండేటువంటి టైం. ఎందుకంటే రాత్రంతా హాయిగా నిద్రపోయి లేస్తాం కాబట్టి ఇది మైండ్ అండ్ బాడీ కామ్ అండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. లాంగ్ టర్మ్ మెమరీ యాక్టివేట్ ఈ టైంలో చదువుకుంటే విద్యార్థులు ముఖ్యంగా మార్నింగ్ అవర్స్లో చాలా ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి ఏది నేర్చుకున్నా కానీ అలా సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. కాబట్టి ఏ టైంలో చదవాలనేది కూడా చాలా చాలా ముఖ్యం. అంతేకాదు ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు చదువుకున్నట్లయితే లెర్నింగ్ ఈజ్ ఈజీ అండ్ ర్యాపిడ్. అంటే నేర్చుకునేది ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా నేర్చుకుంటారు. మిగతా రెండు తీటా స్టేట్ అంటే గాఢమైన విశ్రాంతి. మనం బాగా మెడిటేషన్ చేసినప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు చూసారా, సమాధి స్థితి అని. కవులు, సైంటిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మూడ్ అంటారు. ఆర్కిమిడిస్ ఆయనకు తట్టడానికి కారణం కూడా తీటా స్టేట్. అట్లాగే న్యూటన్ యాపిల్ కింద పడగానే అరే ఇది ఎందుకు కింద పడింది అనే ఆ ఇంట్యూషన్ అనేది అలాంటివి తీటా స్టేట్లో ఉన్నప్పుడు వస్తుంటాయి. డెల్టా అంటే గాఢంగా నిద్రపోయేటప్పుడు ఉండేటువంటిది. మరి ఎగ్జామ్స్ టైం కూడా ఇప్పుడు చూడండి, మన బ్రెయిన్ నిన్ననే తెనాల దగ్గర ఒక ఊర్లో ఒక స్కూల్లో క్లాస్ చెప్పొచ్చాను టీచర్స్కి ముఖ్యంగా. అంటే మనము ఏది నేర్చుకున్నా కానీ ఇన్పుట్, స్టోరేజ్, అవుట్పుట్ అనేవి 3 ఉండాలండి. ఇన్పుట్ అంటే ఇన్ఫర్మేషన్ని ముందు బ్రెయిన్కి పంపించాలి. ఇన్పుట్ అంటే ఒకటి కళ్ళ ద్వారా పంపిస్తాం, అంటే చూడటం, చదవటం. 2 చెవుల ద్వారా పంపిస్తాం, వినటం ద్వారా పంపిస్తాం. 3వది అన్ని వాసన, టేస్ట్. అంటే చదువులో ఈ రెంటికి పెద్ద పాత్ర లేదు, స్మెల్ అండ్ టేస్ట్కి. ప్రధానంగా మనం ఉపయోగించేది చదవటం, వినటం, రాయటం, యాక్టివిటీస్ ద్వారా నేర్చుకుంటాం, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా. అంటే ఈ 5 ఈ సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా మన సమాచారాన్ని ఈ బ్రెయిన్కి పంపించడం జరుగుతుంది. మరి సంవత్సరం పాటు మీరు క్లాస్ రూమ్లో విన్నవి, చదివినవి అన్నీ అంటే ఒక బ్యాంక్ లాకర్లో బంగారమో డబ్బో దాచుకున్నట్లుగా మన బ్రెయిన్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా దాచుకున్నాం అనుకుంటాం. తీరా ఎగ్జామ్స్ టైంలో ఈ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేస్తే ఖాళీగా ఉంటుంది. చాలా సొమ్ములు పోయి ఉంటాయి, దొంగతనం జరిగి ఉంటుంది, అంటే మర్చిపోయి ఉంటాం. కారణాలేంటి? అక్కడే ఒత్తిడి వస్తుంది విద్యార్థులకు. నేర్చుకోకపోవటం కాదు ప్రాబ్లం, నేర్చుకున్న దాన్ని ఎగ్జామ్స్ వరకు గుర్తు పెట్టుకోవటం అనేది ఒక ఛాలెంజ్. అది ఒక సైన్స్. దానికి మనం ఇలాంటి క్లాస్ కావాలి. అంటే స్టోరేజ్, ఇన్పుట్ ఇస్తున్నాము, అసలు ఇన్పుట్ సరిగా ఇస్తున్నామా లేదా, ఎఫెక్ట్గా ఎలా ఇవ్వాలి అనేది ఒక సబ్జెక్ట్ అయితే, దాన్ని సంవత్సర ప్రారంభంలో నేర్చుకున్నవి సంవత్సరాంతం వరకు, ఎగ్జామ్స్ వరకు ఎలా దాన్ని స్టోర్ చేసుకోవాలి, దాన్ని నిల్వ చేసుకోవాలి, దాన్ని మరలా వెలికి తీయాలి, ఎగ్జామ్స్లో ఆ సమాచారాన్ని
ఎలా బయటికి తెచ్చుకోవాలి, అంటే ఇన్పుట్, స్టోరేజ్, అవుట్పుట్ ఈ 3 సక్రమంగా సజావుగా ఉన్నట్లయితే ఆ విద్యార్థికి ఎగ్జామ్స్ అనేది భయం అనేది ఉండదు, రిలాక్స్డ్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, కూల్గా హ్యాపీగా రాసుకోగలుగుతాడు, మార్కులు మంచి మార్క్స్తో పాస్ అవుతాడు. ఓకే, కాబట్టి స్టోరేజ్ ఎలా ఉండాలి, ఇన్పుట్ బాగా ఎలా ఉండాలి. మనకు స్వామి రామ యోగ సూత్రాస్ అని ఒక 8 భాగాల వీడియోస్ ఉంటుంది, యూట్యూబ్లో చూడొచ్చు ఎవరైనా. అందులో 2వ వీడియోలో చివరిలో మెమరీ గురించి చెప్తారండి. అది నాకు బాగా నచ్చింది. 2వ వీడియోలో చివరిలో ఏం చెప్పారంటే, మెమరీ ఉండాలి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి అన్నారు. అంటే ఏదైనా గుర్తుండాలంటే మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే అది మనకు గుర్తుంటుంది. తర్వాత ఇది బ్రెయిన్కు సంబంధించిన ఒక మైండ్ మ్యాప్. ఈ మన బ్రెయిన్ అద్భుతమైనటువంటి బ్రెయిన్, అంటే మనం నేర్చుకోవటం అనేటువంటి పని దీని ద్వారానే చేస్తాం. ఈ బ్రెయిన్ గురించిన కొంత సమాచారం మేము ముందుతానండి. ఒకటి, ఈ బ్రెయిన్ లో రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అని 2 ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 ఇలా కలిసి ఉంటాయి. ఈ రెంటి మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుంది, దాన్ని కార్పస్ కొలోసమ్ అంటారు. అయితే మనము ఎక్కువగా లెఫ్ట్ బ్రెయిన్ యూజ్ చేస్తారు ఎక్కువ మంది. రైట్ బ్రెయిన్ అది క్రియేటివ్ బ్రెయిన్, అది తక్కువ యూజ్ చేస్తుంటాం జనరల్గా. ఇంకొకటి కూడా దానికి కారణం అంటే మనము లెఫ్ట్ బ్రెయిన్ రైట్ పార్ట్ని కంట్రోల్ చేస్తుంది, రైట్ బ్రెయిన్ లెఫ్ట్ పార్ట్ను కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ కనెక్షన్ బలంగా ఉండి హోల్ బ్రెయిన్ లెర్నింగ్ అంటారు. అంటే నేర్చుకోవటంలో బ్రెయిన్ సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్షి 2 రెక్కలతో ఎగిరితేనే అది బాగా ఎగరగలుగుతుంది. నేను టాపర్స్ మాన్యువల్ అనే ఒక బుక్ రాశానని చెప్పాను. ఈ టాపర్స్ మాన్యువల్లో నేను దీని గురించి ఒక 3 పేజీలు రాయటం జరిగింది. 2 రెక్కలతో ఎగరటం సులభం. అంటే ఒక పక్షి ఎగరాలంటే ఊహించుకోండి, ఒక రెక్కతో ఎగిరితే బాగుంటుందా? 2 రెక్కలతో ఎగిరితే హాయిగా ఉంటుందా దానికి? 2 రెక్కలని మీకు తెలుసు. అలాగే మనం నేర్చుకోవటంలో కూడా ఈ 2 బ్రెయిన్లని ఒక సమన్వయంతో, ఒక కోఆర్డినేషన్తో ఉపయోగించుకోగలిగితే ఆ విద్యార్థి చదువు ఈజీగా ఉంటుంది. మరి ఎప్పుడు 2 కలిసి ఉంటాయి అంటే, ఒకటి రిలాక్స్డ్గా ఉండాలి. అందుకని మెడిటేషన్ ఎందుకు చేయాలి విద్యార్థులు అని అంటే, మెడిటేషన్ చేయటం ద్వారా అతను ఆల్ఫా స్టేట్లో ఉంటాడు. దాని ద్వారా లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ ఏర్పడుతుంది. అది చాలా మంచిది. అందుకని మెడిటేషన్ చేస్తే మీకు మార్కులు కూడా పెరుగుతాయి. మెడిటేషన్ చేస్తే మీకు చదివింది బాగా అర్థమవుతుంది. మెడిటేషన్ చేస్తే మీ మైండ్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇది చాలా ముఖ్యం. అంతేకాదండి, మైండ్ మ్యాప్స్ వల్ల కూడా 2 బ్రెయిన్లు కలిసి పనిచేస్తాయి. మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోవడం. రైట్ బ్రెయిన్కి కలర్స్ అంటే చాలా ఇష్టం. మీరు ఎగ్జామ్స్లో బ్లూతోనో బ్లాక్ ఇంక్తోనో రాసినా కానీ మనం సబ్జెక్ట్ని మన కళ్ళ ముందు ఉంచుకోవటానికి, మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోవటానికి కలర్ పెన్స్ వాడటం, ఇలాంటివి చేయటం ద్వారా అన్నిటికంటే ముఖ్యంగా బ్రెయిన్ జిమ్ అని కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. ఇంకొకసారి మనం ఆ బ్రెయిన్ జిమ్ 26 ఎక్సర్సైజులు ఉంటాయి అందులో వాటర్ తీసుకోవటము, బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూడా 2 ఉంటాయి. అందులో మనం బాగా అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు చూడండి, ఆ విధంగా సంపూర్ణంగా గాలి బాగా తీసుకోవటం. గాలి బాగా తీసుకోవటం వల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది.
అదేంటంటే ఎగ్జామ్స్ యొక్క ఒత్తిడిని తగ్గించే ఏకైక ఔషధం బాగా గుర్తుపెట్టుకోండి. మన పరీక్షల్లో ఒత్తిడి చాలా సహజంగా ఉంటుంది. కొంత మేరకు ఒత్తిడి మనకు మేలు చేస్తుంది, నష్టం చేయదు. ఆ ఒత్తిడి ఓకే. అదేం చేస్తుంది? మంచి ఒత్తిడి మీరు ఫోకస్డ్‌గా ఉండేలాగా చేస్తుంది. మీరు అనవసరమైన విషయాలులోకి మనసు ఎళ్ళకుండా చేస్తుంది. మీకు కాన్సంట్రేషన్‌ని పెంచుతుంది మంచి ఒత్తిడి. అది యూట్రెస్ అంటారు. డీట్రెస్ అనేది హాని చేస్తుందండి. అంటే ఇప్పుడు ఈ కప్పు ఉందనుకోండి, ఈ కప్పు ఓపెన్ చేస్తేనే మనం ఇందులో ఏదైనా పోయగలుగుతాం. అది యూట్రెస్, మంచి ఒత్తిడి. అదే చెడ్డ ఒత్తిడి ఏంటంటే కప్పు బోర్లించినట్లు అయిపోతుంది. ఇంక ఇందులో ఏం పోయలేం. ఎగ్జామ్స్‌లో చదివినవి కూడా మీకు గుర్తు రాకపోవటం మీకు అనుభవం అయ్యే ఉంటుంది చాలా సార్లు. కారణం ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం. ఎందుకంటే ముందు మనము ప్రాక్టీస్ చేయాల్సింది ఎగ్జామ్స్ ముందు చదవటంతో పాటు హాయిగా ఉండటం, రిలాక్స్డ్‌గా ఉండటం, కాన్ఫిడెంట్‌గా ఉండటం, మోటివేషన్‌తో ఉండటం విద్యార్థులు. ఒక డిసిప్లైన్, సెల్ఫ్ డిసిప్లైన్ ఉండటం. క్రమశిక్షణ అంటారు. ఇది చాలా ముఖ్యం. ఏ టైంలో నిద్ర లేవాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో చదవాలి, ఏ టైంలో ఏం చేయాలి అనేది ఒక దినచర్య అంతా కూడా ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఒక క్లారిటీతో ఉండటం చాలా మంచిది. కాబట్టి ఎప్పుడు కూడా బ్రెయిన్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలంటే మరి మెడిటేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. బ్రెయిన్ అవసరాలన్నీ కూడా తీర్చాలి. వాటర్ తీసుకోవటం. ఎప్పుడు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి విద్యార్థులు. మీ పక్కనే ఉంటే మంచిది. నేను క్లాస్ చెప్పిన ప్రతి వాళ్ళకి తెలుసు. మీకు రోజు క్లాస్ చెప్పేటువంటి శ్రీధర్ గారికి కూడా తెలుసు. నా స్లోగన్ ఏంటంటే క్లాస్‌కి గ్లాసు నీళ్లు తాగండి. తరచుగా వాటర్ తీసుకోవటం వల్ల మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ బ్రెయిన్ 3 భాగాలుగా ఉంటదండి. ఇది క్లియర్‌గానే కనిపిస్తుంది. బ్రెయిన్ 3 భాగాలుగా ఉంటుంది. మనము ఈ ఈ చేతితో పోల్చొచ్చన్నమాట. ఇది అనుకోండి. అంటే బ్రెయిన్ స్టెమ్, ఇది లింబిక్ సిస్టమ్, ఇది కార్టికల్ బ్రెయిన్, పెద్ద మెదడు మనం నేర్చుకోవటానికి ఉండేది. అయితే ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారు చూడండి. అంటే పోరాడటమా, పారిపోవటమా అనేది. ఈ పాకే జంతువుల్లో ఉండేటువంటి బ్రెయిన్ ఇది. మనకు కూడా ఉంటుంది. అంటే ఏదైనా మీరు ఒత్తిడి ఎక్కువ ఫీల్ అయితే కొంతమంది ఒత్తిడి ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. ఎంత ఒత్తిడి అంటే ఇవాళ సైకియాట్రిస్టుల దగ్గర, సైకాలజిస్టుల దగ్గర కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేని ఒత్తిడితో మానసిక రోగులుగా మారిపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా కొంతమందిని చూశాను. కాబట్టి అంత ఒత్తిడి పడాల్సింది ఏముంది చెప్పండి. నేను ఒకే మాట చెప్తాను. చదువులు మన సమస్యలకు పరిష్కారం చూపాలి కానీ చదువే సమస్యగా మారకూడదు కదా. కాబట్టి చదువు అనేది మన జీవితంలో వచ్చేటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం చూపేది. చదువు అనేది నువ్వు అంటే సమాజం అప్పటి వరకు ఎదిగినటువంటి స్థితి నుండి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. మరి గ్రహం బెల్ కనుక్కున్నప్పుడు ఫోన్ అనేది మాట్లాడటం వరకే ఉండేది కదా. కేవలం హలో అని మాట్లాడేవాళ్ళం. అది కూడా ల్యాండ్ లైన్స్‌తో ఉంది. అంతటితో ఆగిపోయామా చెప్పండి? సెల్ ఫోన్‌లు వచ్చినాయి. సౌలభ్యం ఏంటి? ల్యాండ్ ఫోన్ అయితే అది ఉన్న కాడికి మనం వెళ్ళి మాట్లాడాలి. కానీ సెల్ ఫోన్ మనం జేబులో పెట్టుకొని మనం వెంట తీసుకెళ్ళాలి. మరలా అందులో ఇంకా ఎన్నొచ్చినాయంటే ఇప్పుడు మీతో ఆ ఫోన్‌తోనే మాట్లాడుతున్నాను. అంటే మిమ్మల్ని నన్ను కలిపినటువంటి వీడియో కాల్ ప్రపంచమంతా మనం ఎంతో మరి ఇవాళ
అన్ని రకాల చాలా పనులు ఫోన్ లేకపోతే జీవితాన్ని ఊహించలేనంతగా మానవ జీవితంతో పెనవేస్తుంది. అంటే రోజు రోజుకి టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని కొంత కంఫర్ట్స్ని ఇది పెంచుతూ ఉంటుంది. ఇదంతా కూడా మరి మనకు ఎలా సాధ్యమైంది అంటే విజ్ఞానం వల్లనే కదా సాధ్యమైంది. కాబట్టి అందుకనే నేనేమంటానంటే దీన్ని రియల్ ఎస్టేట్ అంటాం. బ్రెయిన్ రియల్ ఎస్టేట్ అంటే నిజమైన సంపద. మన బ్రెయిన్ అనేది నిజమైన సంపద. అందుకని అందరూ బాగా చదువుకోండి అని ఎందుకంటారంటే మీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు సంపన్నులు కావాలి. సంపన్నులు అంటే సంపన్నం అంటే కేవలం డబ్బే కాదు, అనేక రకాలైనటువంటి సంపదలు ఉంటాయి. నాలెడ్జ్ అనేటువంటి గొప్ప సంపద, యూనివర్సల్. కనుక ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో సబ్జెక్ట్గా వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. నిన్న ఒక టీచరు ఒక ప్రశ్న వేశారు నిన్న క్లాస్లో. ఏమిటంటే, సార్ క్లాస్ రూమ్లో ఒక ఒక 40 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. 40 మందికి ఒక్కరే ఒక టీచరు ఒక లెసన్ చెప్తారు. కొందరికి ఎందుకంటే టాపర్స్‌గా ఉంటారు. కొందరు సగటుగా ఉంటారు. కొందరు పరీక్ష కూడా తప్పుతుంటారు. కారణం ఏంటి? ఒకే టీచర్ బోధించినప్పుడు రిజల్ట్స్ కూడా ఒకే రకంగా ఉండాలి కదా! దానికి నా సమాధానం ఏంటంటే, మనకు ఆమె అడిగిన ప్రశ్న కరెక్టే. టీచర్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే విద్యార్థుల్లో కూడా భిన్నంగా ఉంటారు. చూసారా? ఇవి కొంతమంది ఫింగర్ ప్రింట్స్, వేలిముద్రలు చూడండి. ఇప్పుడు అన్నీ ఒకే రకంగా ఉన్నాయా? సూక్ష్మంగా పరిశీలిస్తే ఒకదానికి సంబంధమే ఉండదు. అట్లాగే మనం ఇంతమంది ఈ ఆన్లైన్ క్లాస్‌లో ఉన్నాము. అందరి మొఖాలు, అందరికీ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు అన్నీ ఉన్నాయి. కానీ ఎవరి ఎక్స్‌ప్రెషన్, ఎవరి రూపం వాళ్ళదే ఉంటుంది కదా! కలరు ఇవన్నీ కూడా. అలాగే గొంతు ఉంది. మనం ఒక వ్యక్తిని బాగా పరిచయం ఉన్న వ్యక్తిని చూడకుండా కూడా వాళ్ళ గొంతు విని పలానా అని గుర్తుపడతాం కదా! అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క టోన్ అనేది, గొంతు అనేది ఆహ్, ప్రత్యేకంగా ఉంటుంది. అంటే చూడండి ఇన్ని ప్రత్యేకతలు. అంతే కాదండి, నేర్చుకోవటంలో కూడా ఎవరి ప్రత్యేకత వాళ్ళది. అందులో చూడటం ద్వారా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. విజువల్ లెర్నర్స్ అంటారు. వినటం ద్వారా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఆడిటరీ లెర్నర్స్ అంటారు. ఏదైనా చేయటం ద్వారా, యాక్టివిటీస్ ద్వారా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కెనెస్టిక్ లెర్నర్స్ అంటారు. మరి ఏ విద్యార్థులకి చదువు ఈజీగా ఉంటుందనుకుంటున్నారు? ఈ భిన్నత్వం అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క గంట చెప్పుకోవాల్సినటువంటి సబ్జెక్ట్. ఇయే క్లుప్తంగా చెప్తున్నాను. ఎవరికి కష్టంగా ఉంటుందో మొదలు పెడదాం. ఎవరికి కష్టంగా ఉంటుంది? ఎవరికి చదివింది అర్థం కాదు? ఎవరు తొందరగా మర్చిపోతారు? ఎవరికి చదువు అనేది వదిలిపోయిందిరా ఇది అనుకునేది ఎవరంటే కెనెస్టిక్ లెర్నర్స్. చదువు చాలా కష్టం. బ్రెయిన్ ప్రాసెస్ చేయలేదు వాళ్ళకి ఇన్ఫర్మేషన్. కెనెస్టిక్ లెర్నర్స్ ఏంటంటే తొందరగా క్లాస్ రూమ్‌లో కాన్సంట్రేషన్ కోల్పోతారు. ఎక్కువసేపు స్థిరంగా కూర్చోలేరు వాళ్ళు. కదులుతూ ఉంటారు. అటు ఇటు కదులుతుంటారు. ఎప్పుడు బెల్ కొడతారా అని ఎదురు చూస్తుంటారు. ఇంకా టైం అయ్యలేదా అని. ఎందుకంటే, ఎందుకంటే మన బ్రెయిను పిక్చర్స్ రూపంలో బొమ్మల రూపంలో ఎట్లా? ఇప్పుడు ఎలిఫెంట్ అన్నాననుకోండి, ఎలిఫెంట్ పిక్చర్ వస్తుంది. మంకీ, మంకీ వచ్చేస్తుంది. అంతేగాని లెటర్స్ రావు. అంటే ఏ విద్యార్థి అయితే సహజంగా పిక్చర్స్ ఏర్పరుస్తుంటారో అంటే వాళ్ళని విజువల్ లెర్నర్స్ అంటారు. అంటే కొందరు సహజంగానే పిక్చర్స్‌లోకి
మార్చుకుంటారు. అది ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. అలా జరిగిన వాడు టీచర్ చెప్పేటప్పుడు చదివేటప్పుడు కానివ్వండి, పేరాలు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ పిక్చర్స్‌లో అంటే విజువల్ ఇన్‌పుట్, విజువల్ స్టోరేజ్, విజువల్ అవుట్‌పుట్ వాడు అలా విని, ఇలా గుర్తుపెట్టుకొని ఇలా రాసేస్తారు. వాళ్ళకి చదువు చాలా నల్లేరు మీద బండిలాగా ఉంటుంది. సునాయాసంగా ఉంటుంది. వాళ్ళకి ప్రాబ్లమే లేదు. పేరెంట్స్ కూడా హ్యాపీ, రిలాక్స్‌డ్‌గా ఉంటారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా వస్తది వాడి మీద. మరి అందరూ అలా ఉంటే ఈ క్లాస్ అవసరం లేదు కదా! కొందరు ఆడిటరీ లెర్నర్స్, కినెస్టిక్ లెర్నర్స్ ఉంటారు. వీళ్ళకి స్టవ్వులు ఎక్కువగా ఉంటుంది. మరి అంటే ఏం చేయాలంటే 3 కలిపి అంటే విజువల్, ఆడిటరీ, కినెస్టిక్ 3 కలిపి నేర్చుకోవటాన్ని మల్టీ సెన్సరీ లెర్నింగ్ అంటారు. మల్టీ సెన్సరీ లెర్నింగ్. అంటే ఎందుకు మల్టీ సెన్సరింగ్ చేయాలంటే కొంతమంది చదువుతూనే ఉంటారు. అది కొంతమంది వింటూనే ఉంటారు, రాస్తూ ఉంటారు. 3 కలవాలి. అంటే చదవాలి, వినాలి, రాయాలి. ఈ 3 కలిస్తే మల్టీ సెన్సరీ లెర్నింగ్. పరమహంస యోగానంద మీరు వినే ఉంటారు. ఒక యోగి ఆత్మకథ రాసిన ఆయన. ఆయన ఏం చెప్తారంటే, ఒక గంట చదివితే 2 గంటలు నోట్స్ రాయాలండి. ఒక గంట చదివితే చదివి ఊరుకుంటే లాభం లేదు. మనం ఎగ్జామ్స్‌లో ఏం చేస్తామండి? రాస్తాం గదా! మాకు మా ఎన్ఎల్‌పి గురువు గారు శ్రీధర్ గారు, నేను కూడా డాక్టర్ నల్లూరు రాఘవరావు గారి దగ్గర ఎన్ఎల్‌పి ట్రైనింగ్ అయ్యాం. ఆయన చెప్తూ ఉండేవాళ్ళు రాయటం అనేది న్యూరో మస్కులర్ ట్రాన్స్మిషన్ అని చెప్పేవారు. న్యూరో మస్కులర్ అంటే ఏదైనా ఒకటి రాయాలంటే ముందు ఎక్కడ మొదలవుతుంది? ఆ ఇన్ఫర్మేషన్ న్యూరాన్స్‌తో మొదలవుతుంది. ఆ న్యూరాన్ నుంచి ఆ సమాచారం మన మజిల్స్‌కి రావాలి. కండరాలకు వస్తుంది. ఇది రాయమని. ఆ కండరాల నుంచి వేళ్ళతో పెన్నో, పెన్సిలో పట్టుకొని పేపర్ మీద అంటే ఇంత టెక్నాలజీ జరుగుతా ఉంటది ఒకటి రాసామంటే. న్యూరో మస్కులర్ ట్రాన్స్మిషన్. అందుకనే 10 సార్లు చదవటం కంటే ఒక్కసారి రాయటం మేలు అని నేను 'విద్యార్థి విజయ రహస్యం' పుస్తకంలో ఒక పేజీ, ఒక హెడ్డింగే పెట్టడం జరిగింది. దానికి మొదటిసారి నాకు కాలేజీలో గురువుగారు మన్నవ గిరిధర్రావు గారు చాలా గొప్ప టీచర్ ఆయన. చాలా పుస్తకాలు రాస్తారు. మన్నవ గిరిధర్రావు గారని గుంటూరు హిందూ కాలేజీ లెక్చరర్ ఆయన. ఆయన ముందు మాట రాస్తూ కొన్ని చాప్టర్స్ హెడ్డింగ్స్ చెప్తూ అందులో ఇది కూడా చెప్పారు. 10 సార్లు చదవటం కంటే ఒక్కసారి రాయటం. రాసింది బాగా గుర్తు. అందుకే పరమహంస యోగానంద ఏమన్నారంటే, ఒక్కసారి చదివితే సరే. ఒక గంట చదివితే 2 గంటలు నోట్స్ రాయండి. అంటే చదివిన దానికంటే ఎక్కువ రాయమన్నారు. 2 గంటలు నోట్స్ రాయండి. 3 గంటలు దాని గురించి ఆలోచించండి. ఇది చాలా ముఖ్యమండి. 3 గంటలు దాని గురించి ఆలోచించండి. ఆ రోజంతా అదే ధ్యాసలో ఉండండి. అదే ధ్యాస. అంటే నువ్వు ఏది నేర్చుకున్నావో ఫోకస్డ్‌గా ఉండండి. ఫోకస్ విద్యార్థులకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి స్కిల్ ఫోకస్డ్‌గా ఉండడం. ఇవాళ అది పోయింది. ఆ రోజున నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాకిష్టమైనది. ఆ రోజున విశ్వామిత్రుడు తపస్సు చేస్తా ఉంటే, ఆయన ఫోకస్‌ని పక్కదారి పట్టించినటువంటిది ఒక మేనక. ఈ రోజున మన విద్యార్థుల చుట్టూ బోలెడు మేనకలు. టీవీ ఒక మేనక, సెల్ ఫోన్ ఒక మేనక, సినిమాలు ఒక మేనక, అన్నిటికంటే ఫ్రెండ్స్ ఒక మేనక. ఇలా ఎన్నో ఉన్నాయి. వీడియో గేమ్స్ చాలా చాలా ఆ విద్యార్థులను బట్టి. అంటే ఆకర్షణలు, బోలెడు ఆకర్షణలు మీ టైంని, మీ శక్తిని వృధా చేసేటువంటి ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు చేసే పెద్ద తప్పు ఏంటంటే, అందరికీ చదవాలని ఉంటదండి. ఇందులో నేను తప్పు పట్టను. ఇంటెన్షన్ అందరికీ పాజిటివ్ గానే ఉంటుంది. పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుందనేది
అది బేసిక్ ప్రిన్సిపల్. కాకపోతే విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళ ఎనర్జీ బాగా ఉన్నప్పుడు వాళ్ళ శక్తిని, టయాన్ని ముందుగా ఆసక్తి ఉన్నటువంటి అంటే వాళ్ళకిష్టమైన అనవసరమైన పనుల మీద ఖర్చు చేసేస్తారు. బాగా ఎనర్జీ లో లెవెల్‌కి వచ్చిన తర్వాత, టైం అంతా వృధా అయిపోయిన తర్వాత, అప్పుడు వాడు చదవాలని గుర్తొస్తది. అప్పుడు అవసరం గుర్తొస్తది. అప్పుడు పుస్తకం తెరుస్తాడు. అప్పుడు టైం తక్కువుంటది. చదవాల్సింది ఎక్కువ. మనిషిలో ఎనర్జీ లెవెల్ తగ్గిపోయింది. ఎందుకంటే వాటికి అన్నిటికి ఖర్చు పెట్టేసాడు. ఇది చాలా ప్రధానమైన. కానీ విద్యార్థి యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే చదువు గదా! కాబట్టి హ్యాపీనెస్ ప్లస్ లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్తాను నేను. అంటే ఇష్టంగా ముందు చదువు మీద కేటాయించండి ముందు టైం. ఆ తర్వాత చదవటానికి సంబంధించిన పని ఆ రోజుకి సంబంధించి అయిపోయిన తర్వాత ఇష్టమైన పనిలో చేయటానికి పెద్ద ఎనర్జీ అక్కర్లేదండి. ఒక టీవీలో సినిమా చూడటానికో, సాంగ్స్ వినటానికో మనకు పెద్ద ఎనర్జీ అక్కర్లేదు. కానీ చదివి అర్థం చేసుకోవటానికి మన ఎనర్జీ. కాబట్టి ఎప్పుడు ఏ పని చేయాలి అనేటువంటి విజ్ఞత, విజిడమ్ విద్యార్థికి ఉండాలి. అప్పుడే ఆ విద్యార్థికి చదువులో రాణిస్తారు. ఓకే. కాబట్టి విజువల్, ఆడిటరీ, కినెస్థెటిక్ 3 రకాలు. అట్లాగా టీచర్ చెప్పినటువంటి ప్రశ్నకొస్తాను మరి. అదేం చెప్పారు? అందరూ వింటారు గదా! మరి ఎందుకు అందరికి మార్కులు సమంగా రావట్లేదంటే ఇంకొకటి కూడా ఉంది. మనం నేర్చుకోవటంలో 3 స్టెప్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్, లెర్నింగ్, నాలెడ్జ్. అంటే ఏ విద్యార్థి అయితే టీచర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందరికి సమంగానే ఇస్తారు. ఆయన స్టైల్‌లో ఆయన లెసన్ చెప్పేసి వెళ్ళిపోతారు క్లాస్‌లో. అయితే అది ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌లో నాలెడ్జ్‌గా మారదు. నువ్వు ఎగ్జామ్‌లో క్వెషన్ అర్థం చేసుకొని ఆన్సర్ రాయాలంటే ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది. దాన్ని నాలెడ్జ్‌గా మార్చుకోవాలి. ఇన్ఫర్మేషన్‌ని నాలెడ్జ్‌గా మార్చుకోవటం అనే పని ఆ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్‌ది. ఆ పని చేయాల్సింది మీరు విద్యార్థులు. ఇది ఎంతమంది చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఇదేమి ఒక బ్యాంక్‌లో ఉన్నట్టు ఉండదండి. ఇన్ఫర్మేషన్ ఇసాము అది ఎగ్జామ్స్‌లో బయటికి తీద్దామంటే ఉండదు. అది మర్చిపోతా ఉంటాం. కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్‌ని లెర్నింగ్ అనే ప్రక్రియ ద్వారా అంటే లెర్నింగ్ అంటే ఇప్పుడు మీలో ఎంతమంది నేను అడుగుతున్నాను ఒక చిన్న ప్రశ్న. ఎంతమంది మీలో నేను చెప్పే పాయింట్స్ రాస్తున్నారు? రాస్తూ కూర్చున్నారా? వింటూ కూర్చున్నారా? ఎవరైనా ఒకరు స్పందించండి. చెప్పండి. హ్యాండ్ రైజ్ ఇలాగ చేయండి. ఏం సార్ ఎవరైనా రాసుకుంటున్నారా? నోట్స్ రాస్తున్నారా? ఎవరైనా ఒక్క స్టూడెంట్ స్పందిస్తే సంతోషం. ఎస్ సార్. టైప్ చేయండి పర్లేదు. ఎస్ సార్. ఓకే. ఎక్సలెంట్. ఓకే. వెరీ గుడ్. ఇది చాలా ముఖ్యమండి. ఇన్ఫర్మేషన్‌ని లెర్నింగ్‌లోకి మార్చుకోవాలి. ఓకే. 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 థాంక్ యూ. రాయాలి. అంటే క్లాస్ రూమ్‌లో ముఖ్యంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు ఏ క్లాస్ అయినా కావచ్చు. రన్నింగ్ నోట్స్ రాసుకోవటం అనేది ఓకే. 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 రన్నింగ్ నోట్స్ రాసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా మన దగ్గర ఒక రఫ్ నోట్‌బుక్, పెన్ ఉండాలి. టీచర్ లెసన్ చెప్తుంటే ఆ కీ పాయింట్స్ రాసుకుంటూ ఉండాలి. అంటే రాసుకుంటూ ఉంటే ఏంటంటే పాసివ్‌గా వినటం కాదండి. యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. రాయటం వల్ల ఏమవుతుందంటే, అంటే అక్కడ మన బ్రెయిన్ పనిచేస్తుందనమాట. తర్వాత ఇది అర్థమైందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి వినేటప్పుడు. డౌట్స్ ఉంటే రాసుకోండి. బెంజమిన్ బ్లూమ్ అనే ఆయన ఒక ఎడ్యుకేషనలిస్ట్ ఏం చెప్తారంటే, ఎనీవన్ కెన్ లెర్న్ ఎనీథింగ్. ఎనీవన్ కెన్ లెర్న్ ఎనీథింగ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ సమ్ టేక్ మోర్ టైమ్ దాన్ అదర్స్ అంటారు. ఎంత గొప్ప మాట. నా పుస్తకంలో కూడా ఇవ్వటం జరిగింది. ఏంటంటే అందరూ నేర్చుకుంటారు. తేడా ఏంటి? కొందరు తొందరగా నేర్చుకుంటారు.
1-2 సార్లు చదివితేనే వచ్చేస్తుంది. కొందరికి 4 సార్లు చదివితే వస్తుంది, కొందరికి 10 సార్లకి వస్తుంది. రాకుండా ఏముండదు కదా. అంటే అర్థం ఏంటంటే మీరు వచ్చేదాకా చదవాలి. ఆ లెర్నింగ్ అనేటువంటిది అది స్టూడెంట్ బాధ్యత, గుర్తుపెట్టుకో. అంతేగాని మా టీచర్స్ పాఠం చెప్తే అర్థం కాలేదండి, అర్థం కాకపోతే అడిగి మళ్ళీ చదవాలి, మరలా చదవండి, మళ్ళీ చదవండి, మరలా చదవండి, వచ్చిందాక చదవండి. అంతేకాదు మీరందరూ కూడా ఇంకొక అద్భుతమైన టిప్ చెప్తున్నాను. చాలా హ్యాపీ అండి, ఎందుకంటే దీని మీద ఉన్న సంఖ్య అందరూ చివరిదాకా ఉంటావు. అది కూడా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే మీరందరూ ఇప్పుడు ఎన్ని మార్కులైనా వస్తుండనివ్వండి, పక్కన పెట్టండి, నాకు అనవసరం. అంటే అది అయితే నేనేం చెప్తానంటే మీరందరూ కూడా రేపు ఫైనల్ ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే 100కి 100 రావాలనేది మనం అనుకోవాలి. దీని వెనకాల ఒక ఫిలాసఫీ. 100కి 100 రావాలనుకోండి, పక్కవాడి కంటే ఎక్కువ రావాలనుకోండి. నేనే క్లాస్ ఫస్ట్ కావాలి, నేనే క్లాస్ ఫస్ట్ కావాలి, నేనే డిస్ట్రిక్ట్ ఫస్ట్ కావాలి, స్టేట్ ఫస్ట్ కావాలనే భావన ఒత్తిడి తెస్తుంది. అది మనకు చాలా ఒత్తిడి ఇస్తుంది. అందులో వస్తుంది రాదో మనకు తెలియదు, అందుకనే ఒత్తిడి ఇస్తుంది. కానీ ఇప్పుడు ఒక వింటున్న వ్యక్తి ఒక 60% 70% మార్క్స్ వచ్చే విద్యార్థి ఉన్నాడు అనుకోండి, అతను 100% రావాలంటే ఒక 70% వచ్చే విద్యార్థి అంటే ఒక 30% గ్యాప్ ఉంది. అంటే ఈ 30% మార్క్స్ పెరగాలంటే అంటే ఒక పని మరలా 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 అదే పద్ధతిలో చేస్తే అదే రిజల్ట్ వస్తుంది, మీకు తెలుసు కదా. కాబట్టి మన రిజల్ట్స్లో మార్పు రావాలంటే మన యాక్షన్లో మార్పు రావాలి, చేసే పని విధానంలో మార్పు రావాలి. రాబిన్ శర్మ చెప్తారు, మనకు అందరికి 24 గంటలు ఉంటుంది కదా, చాలా మంది టైం సరిపోవట్లేదండి మాకు అంటుంటారు, నేను వాళ్ళ కోసం 1 గంట అదనంగా ఇస్తాను, వాడుకోండి అంటారు. ఏంటి ఆయన సూత్రం ఏంటంటే, ఒక అదనంగా 1 గంట అంటే ఉదయము ఒక అరగంట ఎర్లీగా మామూలుగా నిద్ర లేసేదానికంటే ఒక అరగంట ముందుగా నిద్ర లేవండి, రాత్రి ఒక అరగంట ఆలస్యంగా పడుకోండి, అంటే మీ దినచర్యలో 1 గంట అదనంగా వచ్చి చేరుతుంది అనేది ఆయన చెప్పినటువంటి సూత్రాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కనుక ఏం చేయాలి మనము ఒక ఈ రోజు నుండి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి ఫోకస్గా చదవండి. 100కి 100. అందులో ఇంకొంచెము ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు. అదేంటంటే ఎందుకు 100కి 100 రావాలి అనే దానికి కారణం ఏంటంటే మీకు 70% 80% మంచి మార్క్సే, నేను కాదన్ను. ఇలా అనుకొని చదివినప్పుడు ఏమవుతుందంటే మీకు అర్థం కాని విషయాలు, మీకు కష్టంగా ఉండే విషయాలు వదిలేస్తారు. ఛాయిస్ ఉంది కదా, నాకు 20% 80% కదా, 20%లో ఇది వదిలేస్తారు, 20%లో ఇది వదిలేస్తానని ఇలా వదిలేస్తూ ఈజీగా ఉన్నాయి, సులభంగా ఉన్నాయి నేర్చేసుకుంటాడు, కష్టంగా ఉన్నదని పక్కన పెట్టేస్తారు. చాలా మంది స్టూడెంట్స్ చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఇది. దాంతో ఏమవుతుంది, అలాంటి వాళ్ళు టీచర్స్ని అడుగుతారు, క్లాస్ టీచర్స్ని, సార్ ఇంపార్టెంట్ చెప్పండి సార్ చెప్పిన క్వశ్చన్ పేపర్లో, సార్ని అడిగి క్వశ్చన్ పేపర్ ఇవ్వరు కదండి ఎగ్జామ్స్లో, సార్ మీరు ఏమి ఇంపార్టెంట్ చెప్పారు సార్ మాకు పంపించండి, మేము క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తున్నాం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అని అంటారా చెప్పండి? కాదు కదా. మీరు అడిగారు కదా అని ఆ సారు ఆయన అనుకున్నవి ఏవో టిక్కులు పెడతారు, అవి రావాలనే గ్యారెంటీ లేదు. ఆ విషయము ఆ టీచర్కి తెలుసు, ఆ స్టూడెంట్కి కూడా తెలుసు. ఏమైపోతుందంటే అరకొరగా ఎగ్జామ్స్ తయారైపోతే ఈ రానివన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అయ్యో ఇంత సిలబస్, 40% సిలబస్ మీద నాకు పట్టు లేదు, 30% సిలబస్ నేను చదవలేదు, కొన్ని క్వశ్చన్స్ వదిలేశాను. ఈ భావన, ఈ ఆలోచన విద్యార్థిని ఒత్తిడికి గురి. ఎక్కువ క్వశ్చన్ పేపర్ అంతా కూడా చదవని వాటిలో వస్తే నేనేం చేయాలి? దీంతో ఏమైపోతుందంటే బ్రెయిన్ చదివిన వాటి మీద కాన్ఫిడెన్స్ తగ్గించేసి చదవని వాటి మీద కన్ఫ్యూజన్ని పెంచేస్తుంది. ఇది జరుగుతున్నది. ఈ మైండ్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన న్యూరాన్స్కి వెళ్ళాల్సినటువంటి ఎనర్జీ తగ్గిపోతుంది.
ఒక పెద్ద అపార్ట్మెంట్స్ అన్ని లైట్లు వేస్తే ఎలా ఉంటుంది? ఒక 50 అంతస్తుల అపార్ట్మెంట్ ఉన్నాయండి, మొత్తం అన్ని లైట్లు వేస్తే దగ్గర మెరుస్తుంటుంది. అదే పవర్ కట్ చేస్తే మన బ్రెయిన్ కూడా ఈ 100 కోట్ల న్యూరాన్స్ అన్ని కూడా చీకటిగా అయిపోతాయి, గుర్తురావు. ఇది జరుగుతూ ఉంది. ఎగ్జామ్స్కి మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళాలంటే ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ, ఆఫ్టర్ ఆల్ 300 పేజెస్ 400 పేజెస్ ఉంటుందండి ఒక టెక్స్ట్ బుక్. అది మీరు అర్థం చేసుకోవటానికి 1 సంవత్సరం పాటు మీకు టైం ఇచ్చారు. బ్రెయిన్ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన బ్రెయిన్ 1000 పేజీలు ఉన్నవి 90 లక్షల పుస్తకాలు నేర్చుకోగలరు. 90 లక్షల పుస్తకాలు. మనం ఒక అకాడమిక్ ఇయర్లో చదవాల్సినవి 6-7 పుస్తకాలు ఉంటాయి. అది ఏ పుస్తకం 1000 పేజీలు. అంటే మనం ఏం చేస్తున్నామంటే పుస్తకం తెరవగానే ఇది కష్టము, ఇది నాకు రాదు, ఇది గుర్తుండదు, ఇది అర్థం కాదు అంటే మనకు తెలియకుండానే రాంగ్ ప్రోగ్రామింగ్లో ఉన్నాం మనం. ఇందువల్లనే మనకు కష్టమైపోతుంది. అసలు కష్టం కష్టం కష్టం. మీకు మెడిటేషన్ చెప్పేవాళ్ళు క్లాసుల్లో చెప్తుంటారు, కోతిని గుర్తు చేసుకోవద్దు అంటే మనకు కోతే గుర్తొస్తున్నట్లుగా కష్టము కష్టము కష్టం అనుకుంటే కష్టమే కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మనం ఈ పాత ప్రోగ్రామింగ్ని, మైండ్ సెట్ని మార్చుకోవాలి, రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. రీప్రోగ్రామింగ్ చేసుకొని పుస్తకం తెరవగానే ముందు దాన్ని ఇష్టపడండి, కళ్ళు పెద్దవి చేసి చూడండి. ఈ రోజు నుంచి పుస్తకాన్ని బా ఏం రాశారండి, ఇది నేనే రాశాను. ఏమని? బుక్ ఓపెన్ చేసే ముందు మీ బ్రెయిన్ ఓపెన్ చేయండి. ఎంత బాగా రాశాడండి రచయిత. బుక్ ఓపెన్ చేసే ముందు మీ బ్రెయిన్ ఓపెన్ చేయండి. బ్రెయిన్ ఒక పారాచూట్ లాంటిది, ఓపెన్ చేస్తేనే పని చేస్తుంది. చూడండి, ఈ పెద్ద పేజీలో ఎన్ని పదాలు ఉన్నాయి, ఎంతో రాయొచ్చు, కానీ మీకే వదిలేశాను మీరు ఆలోచించటానికి, అర్థం చేసుకోవటానికి. ఇది పారాచూట్ బొమ్మ ఉంది. పారాచూట్ పని చేయాలంటే ఓపెన్ చేయాలి. మన బ్రెయిన్ కూడా ఓపెన్ చేస్తేనే బాగా పనిచేస్తుంది. కాబట్టి మనకు అరకొరగా చదవకుండా 100కి 100 మార్క్స్ చదవాలి. ఏది వదలకండి. ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఎక్కడ ఏది అడిగినా చెప్పేలాగా, రాసేలాగా మీరు తయారైతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుగా ఉంటుంది. ఏదైనా అడగండి. నిన్న క్లాసులో ఒక కొత్త విషయం చెప్పాను ఫస్ట్ టైం. ఏంటంటే ఒకసారి ఇక్కడ చదివాను, వాడరేవు చిన్న వీరభద్రుడు అని గొప్ప ఎడ్యుకేషనిస్ట్. ఆయన ఏం చెప్తారంటే, ఆయన బాగా బుక్స్ చదివే అలవాటు ఉంది ఆయనకి. ఆయన ఆన్సర్స్ రాసేటప్పుడు పుస్తకంలో ఉండే సమాచారం కాకుండా ఆయన చదివినవి, ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలతో అదనపు సమాచారం చేర్చేవాళ్ళు. ఆ పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు అసలు దాని మీద కామెంట్స్ రాసేవాళ్ళంట. అరే ఇవి ఎక్కడ పుస్తకం, ఎక్కడ దొరికింది నీకు, ఈ పుస్తకం చదివావా, చాలా బాగా రాశారు అంట అభినందిస్తూ మార్జిన్స్లో కామెంట్స్ పెట్టేవాళ్ళం. అట్లాగే మన ఎగ్జామ్ సిస్టంలో ఇప్పటి వరకు ఉన్నది 100కి 100 మార్కులు అంతకు మించి వేయడానికి లేదండి. కానీ రానున్న రోజులు ఆల్రెడీ కొన్ని దేశాల్లో వచ్చేసింది 100కి 20 మార్కులు. అంటే అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీరు సేకరించిన ఇన్ఫర్మేషన్, కొత్తగా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అదనంగా జోడించటం ద్వారా ఒక 10 మార్కుల ప్రశ్నకి మీరు 15 మార్కులకు సరిపడా రాశారనుకోండి, 15 మార్కులు వేయటం. ఈ విధంగా రానున్న రోజుల్లో మీకు బహుశా ఎవరికో ఒకటి ఆలోచన రావచ్చు, మన విద్యా వ్యవస్థను సారథులకి వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఆన్సర్ ఆ టెక్స్ట్ బుక్ పరిధిలో నుంచి ఆ విద్యార్థి యొక్క తెలివితేటలు ప్రదర్శిస్తే నాలెడ్జ్ని వాళ్ళకి ఎక్కువ మార్కులు కూడా వేయొచ్చు అనేది వస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. అప్పుడు నేను 100కి 100 మార్కులు చదవండి అనేది అవుట్డేటెడ్ అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు 100కి 100 మార్కులు అని చెప్తాను, ఇంకా రాలేదు కాబట్టి ఎప్పుడైనా సరే మీరు 100కి 100 మార్కుల లక్ష్యంతో చదవండి. ఓకేనా? తర్వాత రీడింగ్ స్కిల్ ఒకే ఒకటి చెప్తానండి, ఇది చాలా ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైంది
నేను ప్రజెంట్ పాటిస్తున్న రీడింగ్ స్కిల్ చెప్తాను. ప్రజెంట్ నేను పాటిస్తున్నది ఈ పుస్తకంలో రీడింగ్ స్కిల్స్ గురించి నేను ఒక 3 అధ్యాయాలు ఇవ్వటం జరిగింది. చాలా అవసరం. చాలా మందికి అసలు పుస్తకం చదవటం తెలుసా మీకు? మనం అనుకుంటాము చదువుతున్నామని, కానీ చాలా మంది విద్యార్థులకు పుస్తకం ఎలా చదవాలో తెలియదు. ఇదో పెద్ద ప్రాబ్లం. ఇదేంటంటే మిల్టన్ ఎరిక్సన్ రీడింగ్ టెక్నిక్. మిల్టన్ ఎరిక్సన్ రీడింగ్ టెక్నిక్. ఈ మిల్టన్ ఎరిక్సన్ ఆయన ఒక గొప్ప హిప్నోథెరపిస్ట్, చాలా వరల్డ్ ఫేమస్. హిప్నోటిజం అని మీరు వినే ఉంటారు. హిప్నోథెరపిస్ట్ ఆయన మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒక ఎగ్జామ్ రాయాల్సి వచ్చిందండి. ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక పరీక్ష ఏంటంటే అది గణాంకాల గురించి. ఆయనకు వారం రోజులు ఎగ్జామ్ టైం, చదవలేదు అసలు సబ్జెక్ట్. ఆయన పాటించిన టెక్నిక్ ఏంటంటే రోజు సాయంత్రం హాయిగా రిలాక్స్డ్గా ఒక గంట సేపు పుస్తకం తీసుకొని మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు అలా చూస్తూ, అలా కళ్ళతో స్కాన్ చేస్తూ, హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్స్ ఏమున్నాయి అక్కడక్కడ అలా చదువుతూ ర్యాండమ్గా అలా పేజీలు తిప్పేవాడు. అంతే. వారం రోజులు ఆ విధంగా చేశారు. ఎగ్జామ్ రాశారు, పాస్ అయిపోయారు. ఇది పెద్దవాళ్ళు 4-5 ఎంఏలు డిగ్రీలు చేస్తుంటారు, వాళ్ళు పాటించే టెక్నిక్ ఇది. ఇది 10th క్లాస్ లోపు విద్యార్థులు అది చేయకండి. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు మీరు పుస్తకం తిప్పండి. ప్రతి సబ్జెక్టు ఉదయం కొన్ని సబ్జెక్ట్స్, సాయంత్రం ఇలా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే మీ మెమరీ ఇంకా షార్పన్ అవుతుంది. అట్లాగే చదివేటప్పుడు అండర్లైన్ చేసుకోవటం కూడా అలవాటు. పెన్సిల్తోనో, కలర్ పెన్నుతోనో, హైలైటర్స్తో ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే రివిజన్ చేసుకునేటప్పుడు ఆ కీ పాయింట్స్ చదివితే సరిపోతుంది. ఇది చాలా అంటే మనకు ఏమి చదువుతామనేది ఎంత ముఖ్యమో, ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా చాలా చాలా ముఖ్యం. అది తెలియకనే వాళ్ళ విద్యార్థులు చదువు అనేది చాలా స్ట్రగుల్ పడుతున్నారు. నేను నా క్లాసులో ఒక మాట చెప్తుంటాను. పుస్తకం తెరిస్తే విద్యార్థులకు పుస్తకం చదవడానికి తెరిచినప్పుడు కిక్కు రావాలి కానీ కక్కు రాకూడదు అని. కిక్కు రావాలి, హ్యాపీనెస్ రావాలి. ఎందుకంటే మనం ఇవాళ ప్రతి 2 సంవత్సరాలకి నాలెడ్జ్ రెట్టింపు అయిపోతా ఉంది. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు వస్తున్నాయి, ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనము నేర్చుకునే గుణం ఉండాలి, ఫాస్ట్గా నేర్చుకునే గుణం ఉండాలి. ఫాస్ట్గా నేర్చుకోవడం అంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్గా మారాలండి. ఒకసారి కమల్ హాసన్, గొప్ప నటుడు, మీకు తెలిసేవాడు. ఆయన ఒక మాట అంటారు, చాలా మంది నా చదువు అయిపోయిందండి, మా పిల్లల చదువు అయిపోయిందండి అంటుంటారు. నాకు నవ్వు వస్తుంటది. చదువు అయిపోవటం ఉంటుందా? ఎగ్జామ్స్ అయిపోవటము, ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేకుండా ఉండదు, కానీ నేర్చుకునే అవసరం నిరంతరం ఉంది. ఒకసారి రాజమౌళిని ఇంటర్వ్యూలో యాంకర్ అడిగారు, ఏమండి మీరు ఇంటర్మీడియట్తో ఆపేశారంటే కదా అంటే, అవునండి కాలేజీకి వెళ్ళటం ఆపేశాను, నేర్చుకోవటం ఆపలేదు అన్నారు. ఎంత గొప్ప మాట చెప్పండి. నేను కాలేజీకి వెళ్ళటం ఆపేశానండి, నేర్చుకోవటం ఆపలేదు. మార్కులతో సంబంధం లేకుండా, పరీక్షలతో సంబంధం లేకుండా నేర్చుకోవటం అనేది ఒక ప్యాషన్ కాబట్టి. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి పెద్ద విషయం కాదు. ఎగ్జామ్స్ అనేది ఎన్ఎల్పిలో యాంకరింగ్ అంటారు, అంటే ప్రతిస్పందన. ఎగ్జామ్స్, టీచరు, మార్క్స్ ఇవన్నీ కూడా మనకు ఒత్తిడి తెచ్చేటువంటి నెగిటివ్ యాంకర్. ఈ రోజు నుంచి అవి పాజిటివ్గా మార్చుకోండి. కుక్కర్స్ లేనప్పుడు అమ్మ అన్నం వండేటప్పుడు ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకొని చూసేవాళ్ళు కదా. ఇంకా ఉడకలేదంటే ఇంకొంచెము
మంట మీద ఉంచుతారు, ఉడుకుతుంది. ఎగ్జామ్ కూడా అలాంటిదే. మీకు ఒక సంవత్సరం పాటు ఒక సబ్జెక్ట్, ఒక క్లాస్ చదివిన తర్వాత నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ చేయడానికి మీరు ఎంతవరకు నేర్చుకున్నారో ర్యాండమ్గా అక్కడక్కడ అడుగుతారు. చదివే విద్యార్థికి అందులో ఒత్తిడి పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కాబట్టి పరీక్షల్ని పాజిటివ్గా చూడటం అలవాటు చేసుకోండి. పరీక్షలు అనేవి కిక్ ఇవ్వాలి, కక్కు ఇవ్వకూడదు. ఛాలెంజింగ్గా తీసుకోండి లైఫ్ కానీ ఎగ్జామ్స్ కానీ. ఇవాళ మరి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇవాళ ఉన్నటువంటి యూత్కి, విద్యార్థుల కింద ఉన్నాయండి. ఇవాళ మనము మరి యూనివర్సల్గా చాలా చాలా మరి సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అలాగే స్పిరిచువల్గా కూడా ఎంతో అభివృద్ధి చెందినటువంటి యూత్. కాబట్టి లైఫ్ అనేది హానిమన్ చెప్తారు. హానిమను నేను హోమియోపితామహుడు. ఆయన సమాధి మీద నా జీవితం వృధా కాలేదు అని రాయి. అంటే మనము ఒక గొప్ప లక్ష్యముతో ఈ భూమి మీదకి వచ్చాం మనం మనుషులుగా. ఎందుకంటే మీకు తెలుసు అన్ని జీవరాశుల్లో కూడా ఉత్తమమైనటువంటి గొప్ప జీవి, అభివృద్ధి చెందినటువంటి బ్రెయిన్ ఉన్నది ప్రపంచ విశ్వంలో మనిషికే. కాబట్టి ఓకే, కాబట్టి మనము జీవితం హ్యాపీగా ఉండాలి అంటే బాగా చదువుకోవాలి. చదువు మీద ఫోకస్ పెట్టండి. అంటే ఎక్కువ గంటలు చదవటం, మోర్ ఎఫెక్టివ్ స్టడీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ఫ్రీ టైం. మోర్ ఎఫెక్టివ్ స్టడీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ఫ్రీ టైం. అంటే ఒక డిసిప్లైన్తో, ఒక పద్ధతితో నేర్చుకుంటే ఎక్కువ టైం చదవాల్సిన అవసరం లేదండి. తక్కువ టైం లోనే ఎక్కువ నేర్చుకునేటువంటి టెక్నిక్స్ ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం.